చీకటి ముఖానికి ఒకే కన్ను చందమామ ఎప్పుడూ ఒకేలా చూడదు. ఒక్కోసారి కన్నే తెరవదు. ఇది ఆ కలం చూసే భిన్న కోణం. నువ్వు సూర్యగోళానివైతే నీ నుంచి జారిన పుడమి రూపాన్ని నాన్న నీకోసం తపిస్తూ నీ చుట్టూ తిరుగుతూ నన్ను నేను తిప్పుకుంటున్నవాణ్ణి. ఆ కలానికి తండ్రి పట్ల అవాజ్యమైన అనురాగం. మేము పాడిన భజన పాటలు డీజే పిడుగుకు పగిలిపోయాయి. మారుతున్న వ్యవస్థ పట్ల కలం ఉలిక్కిపడటం. పాల కోసం వంటింట్లో తిరిగే పిల్లిపిల్ల ఎలుకల దండును చూసి భయపడుతోంది. సమాజం పట్ల స్పందన. సింహాల్ని తరిమేశాక నక్కలు వీరంగం చేస్తున్నాయి. జిత్తుల మారి వ్యూహాలతో వేలంపాటలో ఉన్నవన్నీ అమ్మేస్తున్నాయి. ఇది ఆ కళానికి సమాజం పట్ల ఉన్న బాధ్యత. ఎంత ఆకలవుతోందో ఈ వానకి. మేకుల్లాంటి మా రోడ్లను కేకుల్లా తినేస్తోంది. భిన్న పార్శ్వమున్న అభివ్యక్తీకరణ. ఆకాశమంతా నిండిన నా గర్వాన్ని ఆరగించి ఆవులించావు కదే కాలపర్వమా. ఆ కలం ఆక్రోశం. తను కళ్లతో నవ్వుతూ పెదాలతో ఆలోచిస్తున్నట్టుండేవాడు. ఎంత పరిశీలన. ఊరిడిచిపోవటం వలసైతే అమ్మే తొలి వలసజీవి. సొంతింటిని వదలటం మరణమైతే అమ్మే తొలి జీవచ్ఛవం. ఇలా కూడా చూడొచ్చా? అతని కలం మాటలు వింటే మురుస్తుంది గూటిగువ్వ. పసిడి కణాలే ప్రాణవైద్యము, పసిడి పతకమే చదువుల సారము, పసిడి ప్రాయమే పగడపు దీవులు, పసిడి వెలుగులే లోకపు జెలుగులు అంటూ బంగారం లోతుల్ని చూపిస్తుంది ఆ కలం. ఇప్పుడు ఊరు అచ్చం పట్నానికి చిన్న సైజు కలర్ జెరాక్స్లా, సగం కాలిన మక్క కంకిలా ఉంటుందని ఆ కలం నిట్టూర్పు సెగలు విడుస్తుంది. 2 కాళ్ల సాధుజీవి 4 కాళ్ల ఆవైనా బాగుండేది. పసుపు కుంకుమార్చనతో లోకం హారతి పట్టేది. రైతుల దీనస్థితిని గురించి ఇంతకన్నా గొప్పగా మరే కలం కన్నీరు కార్చగలదు? చెట్టు బెరడకు నీ కాలిగోళ్లకు పెద్ద తేడా ఏం లేదు, 2 పెలుసులుగా ఊడుతున్నాయి అని రైతు అవస్థ గురించి ఆ కలం ఇంకిపోయిన రైతు కన్నీటిలోంచి ఆర్ద్రతను మన బుగ్గల మీద చారలుగా మారుస్తుంది. తెలంగాణ సాహిత్య అకాడమీ వెలువరించిన మొట్టమొదటి పుస్తకం శాతవాహనుల నుండి కాకతీయుల వరకు 20 రోజుల్లో సిద్ధం చేసిన వైనం. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మొట్టమొదటి సెమినార్ రవీంద్ర భారతిలో 3 రోజుల్లో సిద్ధం చేసిన వైనం. సామూహికం. సాహితీ సంకలనంలో ఒక సరికొత్త వైవిధ్యం. అందరి అభిప్రాయాలను కలబోసి కలిసి పేర్లు పెట్టిన తొలి పుస్తకం. ప్రాచీన తెలుగు సాహిత్య పరిణామ వికాసం 5 రోజుల్లో వెలువరించిన వైనం. మొత్తం యూజీసీ ఫండింగ్ 416 పేజీలు. కాలదృక్పథం PhD అంశం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించిన సిద్ధాంత వ్యాసం. కవిత్రయ భారతం కాలస్పృహ 2012లో PhD చేస్తున్నప్పుడే ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన వైనం. ఇక సినిమా వాళ్లకు తెలుగు నేర్పించటం. కాలం అన్న పదం మీద అనేక డిక్షనరీల నుంచి పదాలు తీసి ఒక సరికొత్త పుస్తకం సిద్ధం చేసిన పద్ధతి. ఇవన్నీ కాకుండా కరోనా టైంలో కథవేపు పయనం, 7 సినిమాలకు పాటలు, గోల్డ్ మెడల్ సినిమాకు 6 పాటలు సింగిల్ కార్డుతో. ఇవన్నీ కాకుండా ఇటీవల 2024 ఆకాశవాణి జాతీయ కవి సమ్మేళనం పాల్గొన్న తెలుగు కవిగా ఒక పురస్కారం. అతడు కేశవరెడ్డి సంకలనం 2016 బుక్ ఫెయిర్లో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కవితా ఉద్యమం. ఆకాశవాణి ఉగాది యువ కవుల సమ్మేళనం యువశోభ కవితల్ని మొట్టమొదటిసారిగా ప్రచురించినప్పుడు దాని సంపాదకత్వం. యూట్యూబ్లో 15 వరకు కథలు. కథ ఇష్టం, కవిత్వం ప్రాణం. ఈ పరిచయం అంతా డాక్టర్ మల్లెగూడ గంగాప్రసాద్ గారిది. 2024 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి జాతీయ కవి సమ్మేళనానికి ఎంపికైన తెలుగు కవిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీట్ ద స్టార్ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాం. గంగాప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీకు శుభాకాంక్షలు మరోసారి. ధన్యవాదాలు సార్. ఈ జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొన్నందుకు చాలా సుదీర్ఘమైనటువంటి పరిచయం చేయాల్సినటువంటి అవసరం. సాఫీగా అందంగా ఉన్న తారు రోడ్డు కింద ఎన్ని కంకరరాళ్ల జీవితం ఉందో, ఎంత తారు తనను తాను కాల్చుకుని నునుపు తేలిందో, బరువైన రోలర్ ఎన్నిసార్లు అణగదొక్కిందో, అయినా ఆ రోడ్డుపై ఇంకా ఏదో వెలితి, ఇంకా ఏదో అపశృతి. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో PhD, పరిశోధన, కవిత్వం, నాయకత్వం, కష్టపడే తత్వం, కథ, పాట, ఇంత నేపథ్యం. గంగాప్రసాద్ ప్రస్తుత స్థితికి ఈ కవితకు పోల్చుకోవచ్చా? అంటే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా సార్. నా జీవితం కూడా అలాంటిదే అనుకోవచ్చు, ఇంకా అంతకు మించి కూడా ఉండొచ్చు సార్. ఏ సాహితీ కుటుంబ నేపథ్యం లేనివాడిని నేను. మాది సొంతూరు నిజామాబాద్. నిజామాబాద్లో కూడా అరసాపల్లి అని నిజామాబాద్ శివారు ప్రాంతంలో ఉండే ఒక ప్రాంతం. ఇందాక మీరు పరిచయంలో పోల్చినట్టుగా మా ఊరు సగం కాల్చిన మక్క కంకిలా ఉంది అనటం కూడా ఆ ప్రతీక నాలో నుంచి రావటం మా ఊరిని చూసే.
ఒకవైపు పట్టణం, మరోవైపు పల్లె. అంటే మా ఊరికి రైల్వే గేటే హద్దులాగా ఉండేది. రైల్వే గేట్ నుంచి ఇటువైపు వెళ్తే పట్టణం లాగా అనిపించేది, గేటు నుంచి ఇటువైపు వస్తే పల్లెలాగా అనిపించేది. ఆ వాతావరణంలో పెరగటం వల్ల నాకు మీరు అంటున్న తారు రోడ్డు, కంకర రాళ్ళు, ఈ రెండే కాకుండా ముళ్ళు, నడిచిన దారంతా అంటే ఒక కొత్త వ్యవస్థలాగా ఉండే సార్. అంటే కష్టాలు అందరి జీవితంలోనూ ఉంటాయి. నాకు ఏర్పడ్డటువంటి స్థితి మాత్రం సాహిత్య ప్రయాణం మాత్రము అంటే ఒక స్టేజ్ వారీగా మారుతూ వచ్చింది సార్. అసలు చదివే వద్దన్న పరిస్థితి నుంచి గోల్డ్ మెడల్ స్థాయికి రావడానికి నా జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి. నేను 10వ తరగతి ఫెయిల్ అయ్యాను సార్. 10వ తరగతి ఫెయిల్ అవడానికి కారణం ఇంగ్లీష్ భాష మీద ఒక భయం. ఇష్టమే ఇంగ్లీష్, కానీ ఇంగ్లీష్ టీచర్ లేకుండా మా స్కూల్లో. అందువల్ల నేను 10th ఫెయిల్ అయ్యాను. మా అన్న స్కూల్ ఫస్ట్. మా అన్న చాలా పేరు తెచ్చుకున్నాడు ఊర్లో. మా అన్న దగ్గరికి చదువుకోవడానికి తన క్లాస్మేట్స్, తన జూనియర్స్ అందరూ వచ్చేవాళ్ళు. మా చెల్లెలు స్కూల్ ఫస్ట్, మా తమ్ముడు వాళ్ళతో సమానంగా చదివాడు. నేను చదవలేను అన్న భయం నాలో ఉండే ఇప్పుడు. దానికి తోడుగా 10th ఫెయిల్ అయ్యాను. ఇంకా ఆ భయం ఎంత ఆవహించిందంటే మా నాన్న నన్ను చీదరించుకోవటము, అసహించుకోవటము, దూరం పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. మా నాన్నని ఎలాగైనా సరే ఆయన మనసు గెలుచుకోవాలి, శబాష్ అనిపించుకోవాలని మళ్ళీ ఒక నెలలో సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటే చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. మా అన్న ఏ దారిలో నడిస్తే నేను ఆ దారిలో నడిస్తే మా నాన్న మెచ్చుకుంటాడని మా అన్న ఐటీఐ జాయిన్ అవుతే నేను ఐటీఐ డీజిల్ మెకానిక్ జాయిన్ అయ్యాను సార్. ఆ సంవత్సరం మొత్తం డీజిల్ మెకానిక్ లో ఇద్దరు స్టూడెంట్స్ పాస్ అయ్యారు సార్. ఒకటి గంగా ప్రసాద్, ఇంకోటి గంగా ప్రసాద్ స్నేహితుడు పవన్ కుమార్. ఇంకెవరు అందరు ఫెయిల్ అయ్యారు, ఏదో ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు. నాకు ధైర్యం వచ్చింది సార్. అంటే జిల్లా మొత్తంలో ఐటీఐలో పాస్ అయిన ఇద్దరు వ్యక్తులు ఒకటి గంగా ప్రసాద్ ఉండడం ఒక ధైర్యాన్ని ఇచ్చింది. దాంతోపాటు అంటే ఐటీఐ తర్వాత ఉండే అప్రెంటిస్ అవన్నీ ట్రైనింగ్లు ఉంటాయి కాబట్టి ఇంకెక్కడికో ఎందుకో అరసపల్లి అంటే చాలా వైవిధ్యభరితమైంది సార్. రోడ్డు కవతల ఆటోనగర్ ఉంటుండే, యువతల అరసపల్లి. ఆటోనగర్ లోనే మెకానిక్ గా జాయిన్ అయిపోండి అని చెప్పి మా ఊర్లో మా నాన్నకి తన ఫ్రెండ్స్ సలహాలు ఇవ్వటం, అక్కడే ఒక పెద్ద లారీ మెకానిక్ షెడ్లో నేను జాయిన్ అయ్యాను. సంజీవ్ అన్న మెకానిక్ షాప్ అని ఉండే, అన్న దగ్గర జాయిన్ అయ్యాను. అదొక ప్రస్థానం సార్. తర్వాత కాలంలో వేరేలాగా నా కెరియర్ ని మార్చుకోవాల్సి వచ్చింది. ఇంకా నాకు ఈ మెకానిక్ వద్దు, తర్వాత కిరాణా షాప్ లో పనిచేయటం, ఇవన్నీ వద్దు, చదువుకోవాలి అన్న ఒక బలమైన సంకల్పం ఏర్పడింది. దానికి కారణం మా నాన్నే. ఎందుకంటే మా అన్న చాలా బాగా చదివేవాడు. ఆయన్ని చూసిన తర్వాత ఒక పెద్ద కొడుకు అలా ఉన్నప్పుడు తర్వాత కొడుకు ఇంకెలా ఉండాలి, అంతకు మించి ఉండాలి కదా, నేనేంటి ఇలా అయ్యాను అని చెప్పి నేను చదవాలని చదువు వైపు మళ్ళడం జరిగింది సార్. అది నా చిన్నప్పటి నేపథ్యం. అట్లా మన ఖిల్లా బాయ్స్ జూనియర్ కాలేజ్ ఉండే సార్, అందులో సిఈసి జాయిన్ అయ్యాను. ఆ సంవత్సరం మా కాలేజ్ నుంచి మొత్తం నేనే 771 మార్కులతో గవర్నమెంట్ కాలేజీలో నేను ఫస్ట్ ర్యాంక్ సార్. ఆ సంవత్సరానికి ఆ విజయం అందుకున్న రుచి నాలో ఇంకా కసిని పెంచింది సార్. అందరూ మెచ్చుకోవటము, వీడు చాలా గొప్పడయ్యిండు అన్నట్టు చూడటం. మా నాన్న మెచ్చుకోలేదు సార్, కనీసం స్వీట్ బాక్స్ కూడా తీసుకురాలేదు. ఎక్కడో చూసి రాసుంటాడు వాడు అని అన్నాడు. నాన్నకు నమ్మకం కలగలే. నాన్న మనసు గెలుచుకుందామన్న ఒక ఆలోచనతోని ఇంకా ఏం చేద్దామన్న క్రమంలో టీటీసీ కోచింగ్ తీసుకుందామని ఒక స్టడీ సర్కిల్ వెళ్ళాను. అక్కడ తెలుగు సార్ కాసర్ల నరేష్ రావు గారు వచ్చి అందులో భాగంగా కొన్ని పాఠాలు చెప్తుంటే ఆయన అలవోకగా కవిత్వం చెప్పడం ప్రారంభించారు. పద్యం, ఛందస్సు, ఆట వెలది పద్యం లక్షణాలు చెప్పి క్లాస్ లో ఉన్న వాళ్ళ పిల్లల పేర్లతో ఒక పద్యం అల్లేస్తున్నాడు ఆశువుగా. అన్ని పద్యాలకి ఛందస్సు అలాగే చెప్పేస్తున్నాడు. ఏదో ఒక సందర్భం చెప్పండి అంటున్నాడు, ఆ పద్యం రాస్తున్నాడు. నాకు చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. అంటే అంతకుముందు మేము చదువుకున్న పద్యాలన్నీ అది చాలా పెద్దవాళ్ళు ఇంకా వేరేలాగా రాస్తారు, దానికి ఒక తపస్సు ఉంటది. అట్లా రాసే వాళ్ళు ఎదురుగా పాఠాలు చెప్తుంటే ఇంకా మనసంతా ఆయన చుట్టే తిరిగేది. అంటే నాకు అప్పటికి జీజీ కాలేజీలో సీట్ వచ్చింది బీకామ్ కంప్యూటర్స్ లో, ఇటువైపు టీటీసీ ర్యాంక్ కూడా వచ్చింది. కానీ నేను సార్ చుట్టే తిరిగేవాడిని. సార్ నాకు ఏదైనా చెప్పండి, ఎలా రాయాలని. సారు అప్పటికి అన్నాడు, నరేష్ సార్, మీ వాళ్ళు నీ ఫోటో ఫ్లెక్సీలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు ర్యాంక్ తెచ్చుకుంటావని. ఇటువైపు జీజీ కాలేజ్ ఎదురు చూస్తుంది, నువ్వు కవిత్వము తెలుగు వైపు అసలు వద్దు అని హెచ్చరించారు. టీచర్ వైపు అని అన్నారు. లేదు సార్ నేను వస్తానని. ఆయన నమ్మలేడు. సైకిల్ వేసుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన టెస్ట్ చేయడానికి చాలా కఠినమైన బుక్, సార్కి ఇంకా గుర్తుందో లేదో నాకైతే గుర్తుంది, వేమన అని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రాసినటువంటి ఒక గ్రాంధికంలో ఉంటది. అది ఆయన పరిశోధనది. ఆ బుక్ ఇచ్చి చదివి రేపు దీన్ని ఏముందో చెప్పు అని అన్నారు. నిజానికి నాకు ఏం అర్థం కాలేదు సార్, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి కొన్ని విషయాలు చెప్పాను. అయితే ఆ బుక్ నేను చదివినట్టుగా మొత్తం నలిగిపోయినట్టుగా సార్ చూశాడు. ఎందుకంటే అది పాత పుస్తకం కదా సార్, మనం చదివిన విషయం తెలుస్తుంది. ఈ అబ్బాయికి కాస్త ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని. యాక్చువల్ గా BA ఇంగ్లీష్ లిటరేచర్ చెయ్యు బాగుంటుంది అని వెతికాడు సార్. ఇంగ్లీష్ అంటే కాస్త భవిష్యత్తు ఉంటుంది, ఎక్కడన్నా సెటిల్ అవ్వచ్చు ఈజీగాని. అక్కడ అందుబాటులో లేదు సార్ నిజామాబాద్ లో.
అయితే ఉన్న ఒకే ఒక ఆప్షన్ కామారెడ్డిలో BA తెలుగు లిటరేచర్ అందుబాటులో ఉంది సార్. మా వాచస్పతి సార్ ఇంటికి పిలిచి అర్థం కాని గ్రామరు, కఠినమైన వ్యాకరణాలు, బాల వ్యాకరణము, ప్రౌఢ వ్యాకరణము, భాషా చరిత్ర పరిచయం ఇవన్నీ చెప్పేవారు. అమరేశం రాజేశ్వర శర్మ సారు అప్పుడప్పుడు అతిథి అధ్యాపకులుగా వచ్చి ఆయన జీవిత అనుభవాలు చెప్పేవారు. ఆయన కొడుకు ప్రభాకర్ రావు గారు ఇంకా క్లాస్లో కూర్చొని అలా పాఠాలు చెప్తుంటే పద్యం మైమర్చిపోయేవాళ్ళం. అనంత కుమార శర్మ సార్ గ్రామర్ అయినా పద్యమైనా వచనం చదివినట్టు చదివి చెప్పేవారు. అట్లా ప్రాచీన సాహిత్యం మీద విపరీతమైన ప్రేమ కలిగింది సార్. అప్పుడే అనిపించింది ఆ క్రమంలోనే సాహిత్యానికి ఏదో చెయ్యాలి. ఒకసారి మొదలు పెడితే అదంతా గుర్తుకొచ్చింది సార్. ఒక ప్రయాణం డాక్టర్ మల్లిగౌడ గంగా ప్రసాద్ అవటానికి ఉన్నటువంటి నేపథ్యం అంత ఖచ్చితంగా తేలిగ్గా ఉండదు. ఎందుకనంటే కర్ర పెట్టి ఒక పాత టైర్ తోసుకుంటూ వెళ్ళినటువంటి ఒక కుర్రాడు తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన మొట్టమొదటి బుక్ కి సంపాదకీయం వహించడం అనేటువంటిది ఊరికే జరిగేటువంటి చరిత్ర కాదు సార్. దాంట్లో ఉన్నటువంటి ఆర్ద్రత, ఆ అక్షరాల వెనకున్నటువంటి కష్టం, కన్నీరు చాలా ఉంటుంది. అది తెలుసుకోవాలని అడిగింది. అయితే మీరు సినిమాకి పాటలు ఎలాగో రాస్తారు కాబట్టి మీరు చెప్పేటువంటి విధానం కూడా బాగుంది. అందుకే మేము అందరం వింటున్నాం శ్రోతలతో సహా. అయితే ఇక్కడ క్లైమాక్స్ ముందరే అడుగుతున్నాను అనమాట నేను. ఇంకా మధ్యలో చాలా ప్రశ్నలు వేసేది, క్లైమాక్స్ అడిగేది ఏమిటంటే మీ అభివృద్ధి అంటే తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదవటం, గోల్డ్ మెడల్ సాధించడం, సమాజం గుర్తించడం, వీటిని నాన్నగారు చూసారా? అది ఒక ఎపిసోడ్ లాగా ఉంటుంది సార్ నా జీవితంలో. అంటే చూసేయడానికి ముందు నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందో అనేది ఒక మాటలో చెప్పేది సార్. కామారెడ్డిలో నాన్న ఒకసారి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సిద్దిపేట సార్, వాళ్ళు ఖచ్చితంగా కామారెడ్డిలో ఆగాలి, అక్కడ దిగి వెళ్ళాలి సార్. అయితే మా అమ్మకి రైలు ఇష్టం, రైల్లో వెళ్దాము అని అన్నది. సరే కామారెడ్డి దాకా బస్సులో వచ్చి కామారెడ్డి నుంచి నిజామాబాద్ రైల్లో పోదామని వాళ్ళు ఆగినామని మా అమ్మ నాకు అప్పుడు చిన్న మోటరోలా ఫోన్ చిన్నది ఉంటుండే, అది కొనుక్కున్న సందర్భంలో మా అమ్మ నాకు ఫోన్ చేసి ఉన్నాం కామారెడ్డి స్టేషన్ లో, నాన్న కూడా ఉన్నాడు రా అని ఫోన్ చేసింది. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న రా అన్నాను. నాన్న రాలే. నీ రూమ్కి ఎవడు వస్తారా, రాను నేను అంటే ఇదే మాట స్పష్టంగా. అంటే రెండు రకాలు. ఇప్పుడు వీడిని ఎందుకు, ఆయన ఉద్దేశం ఏదై ఉంటుందో నాకు మాత్రం బాధేసింది. నాన్న నా రూమ్కి రానన్నాడు అన్న బాధే. అంటే నా మైండ్ సెట్ అప్పుడు నాన్నకు నా మీద కోపం ఉంది అన్న ఇదే ఉంది. అయితే రాలేదు, మా నాన్నని ఎలాగైనా నా రూమ్ కి పిలిపించుకోవాలనేది నాకు ఒక నెక్స్ట్ టార్గెట్ చిన్నగా అనుకున్నాను. మా తమ్ముడు ఎప్పుడు వచ్చిపోయేటాడు, మా చెల్లెలు కూడా వచ్చేది అప్పుడప్పుడు. సో మా అన్న వచ్చేవాడు, కానీ అమ్మ నాన్న ఇంకా రాలేరు. అమ్మ ఎప్పుడో నాకు చిన్నగా యాక్సిడెంట్ అయిందంటే వచ్చేళ్ళింది, నాన్న మాత్రం రాలేడు సార్. ఈ హైదరాబాద్ వచ్చి 2015లో నా గోల్డ్ మెడల్ వచ్చేంత వరకు నాన్న రాలేడు. గోల్డ్ మెడల్ వచ్చింది అని పేపర్లో, నిజామాబాద్ ఈనాడు పేపర్లో పెద్దగా ఒక సెంటర్ స్ప్రెడ్ లో వచ్చి హర్సపల్లి ఆనిముత్తి అని టైటిల్ తో ఇట్లా పలానా గంగా ప్రసాద్ ఇలా చదివాడు, ఆయన ప్రస్థానం ఇలా ఉంది అంటే మెల్లిగా ఫోన్ చేసి ఎప్పుడు ఉంటుంది గోల్డ్ మెడల్, మేము రావచ్చని నాన్నని అడిగాడు. సంతోషం వేసింది. డేట్ అదన్నీ చెప్తే నాన్న ఒక రోజు ముందు వచ్చి నా రూమ్ లో ఉండి తర్వాత ఒక రోజు ఉండి వెళ్ళిపోయాడు సార్. నాన్న చూశాడు అది. తర్వాత నేను సినిమా పాట రాసినప్పుడు కూడా గంగవ్వ మీద పాట రాశాను సార్. పాట రాసినప్పుడు కూడా నాన్న విని కళ్ళ నీళ్ళు తిప్పుకున్నాడు సార్, బాగా రాస్తున్నావు అని అన్నాడు. ఇంకో మాట ఏంటంటే, నేను మన ఇదే ఆల్ ఇండియా రేడియోలో నేను క్యాజువల్ ఆర్టిస్ట్ గా ఉన్నాను కదా సార్. 2015 నుంచి 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ క్రమంలో నేను ఫోక్ మీద కొన్ని పాటల సేకరణ గాని, ఫోక్ మీద ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను సార్. మందహెచ్చుల మీద ఇచ్చాను. శ్రీలక్ష్మి మేడం గారితో కలిపి నేను ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను. అది నాన్న చాటుగా వినిపించుకొని విని అదే సెల్ ఫోన్ లో వేసుకొని అదే వినేవాడట నా వాయిస్. అంటే నా పట్ల నాన్నకున్న ప్రేమ నా ముందర కనబడదు, కానీ వెనుక వాళ్ళు చెప్తూ ఉంటే కనబడ్డది. అది లాస్ట్ చివరి రోజుల్లో బాగా కనిపించింది ఎక్కడంటే సార్, నాన్న రిటైర్డ్ అయ్యాడా కరోనా టైంలో. పాపం నాన్నకి ఒక కోరిక ఏంటంటే, నాన్న ఎప్పుడు పేపర్ వచ్చినా నా పేపర్ లో నా ఫోటో ఉందేమో అని చూస్తాడు. ఆయన రోజు మనం ఎందుకు వస్తాం సార్, వచ్చిన రోజు మాత్రం ఆ పేపర్ తెచ్చుకొని కటింగ్స్ ఇంట్లో దాచిపెట్టుకునేవాడు. పాపం ఆయన రిటైర్మెంట్, ఆయనది ఒక ప్రస్థానం. యాక్చువల్ గా ఆయన కథని నవలగా రాద్దామని ప్లాన్ లో ఉన్నాను. ఆయన చదువుకోలేడు, ఒక లేబర్ నుంచి లైన్ మెన్ గా ఎదిగాడు. అతను రిటైర్డ్ అయ్యిండు, కానీ ఏ పేపర్ వాడు చిన్న 4 లైన్లు కూడా వేయలేదు. పోనీ కొడుకులం మేమన్నా రిటైర్మెంట్ కి ఒక పదవీ విరమణ శుభాకాంక్షలు అని వేయించాలి కదా సార్. ఆ టైంలో, కరోనా టైంలో అవి వేయలేదు సార్, ఎందుకో తెలియదు. మేము చాలా ప్రయత్నం చేశాము. మొత్తం కరోనా న్యూస్, చావులు తప్ప ఎక్కడ శుభవార్తలు గాని విరమణలు గాని ఎక్కడ తీసుకోలేదు. బాధ వేసింది పాపం. ఆయన ఆ బాధని దిగమింగి అయిపోయింది. ఇంకా ఫంక్షన్ కూడా అయిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం నేను ఇంట్లో ఉన్నాను. మెల్లిగా వచ్చి, నువ్వన్న ఫేస్బుక్ లేదు రా, ఆయనకు ఫేస్బుక్ అనడం కూడా వస్తలే, అలా రాస్తావు కదరా కంప్యూటర్లా, ఏదో ఒకటి రాయొచ్చు కదా బిడ్డ అని అన్నాడు.
నాకు దుఃఖం వేసింది. నేను రాస్తాను, నా చేత రాయించుకోవాలన్న ఆయన కోరిక ఆనందం అనిపించి సరే నాన్న నేను రాస్తానులే అంటే ప్రతి గంటకు ఒకసారి వచ్చి తలుపు తీసి వీడు కంప్యూటర్ ముందట ఉన్నాడా పడుకున్నాడా అని చూస్తాను. నేను రాయలేదు సార్, అంటే సాయంత్రం వరకు రాయలేదు. 7ంటికి మొదలుపెట్టి 12ంటికి రాశాను. పొద్దున 5 గంటలకు వెళ్ళిపోయాను. పోస్ట్ చేశాను. మా చెల్లెకి చెప్పాను, చేశా నాన్నని బాధపడొద్దని చెప్పు అని చేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన 1 గంటకే మా చెల్లె పిలిపించుకొని నిద్ర లేపి వాడు ఏం రాశాడు నాకు ఇప్పుడు చదివి వినిపించు అని అంటే మా చెల్లె ఫేస్బుక్ ఓపెన్ చేసి చదువుతుంది. లైన్ మెయిన్ లేబర్ నుంచి లైన్ మెయిన్ దాకా టైటిల్ కూడా రాస్తుంది. అంటే ఆయన ప్రస్థానం రాశాను. ఆయన ప్రస్థానాన్ని కొంచెం నాకు కవిత్వం ఇష్టం కాబట్టి కవితాత్మకంగా రాస్తూ వచ్చాను. అంటే ఆయన పడ్డ కష్టం అంతా. కానీ అంటే సారాంశం ఏంటంటే ఆయన లేబర్ సార్. అంటే లేబర్ అంటే అందులో ఎక్కడైతే వాటర్ లీకేజ్ అవుతుందో అక్కడ తవ్వి అది వాటర్ పూడ్చిపెట్టాలి. ఈ లైన్ మెయిన్ అనేది కనీసం మినిమం 10వ తరగతి చదువుకున్న వాళ్ళకి ఇచ్చే పోస్ట్ అది. మా నాన్న 3వ తరగతి డిస్కంటిన్యూ. అట్లాంటిది ఆయనకి ఎట్లా వచ్చింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పైగా దట్టు పేరున్న ఏరియాలో లైన్ మెయిన్ సాయిలు అంటే చాలు అందరూ అచ్చాద్మే రే అని అంటారు ముస్లింలు. అన్న నమస్తే అంటారు. ఆయన అన్న పిలుపు తప్ప ఆయన ఇంకా వేరే పిలుపుతో నేనైతే వినలేదు నా జీవితంలో. ఇంటికి చాలా మంది వచ్చేవాళ్ళు అనమాట. ఇవన్నీ నా మనసులో తిరిగిన విషయాలన్నీ, ఆయన పడ్డ కష్టాలన్నీ క్రమంగా ఒక ఆర్టికల్ గా నీట్ గా రాశాను సార్. నా ఫేస్బుక్ వాల్ మీద ఇప్పటికీ ఉంటాయి. అయితే అది చూసి చదువుతుంటే మా నాన్ననేమో దుఃఖంతో ఇట్లా నేను మా చెల్లె చెప్పింది, నేను ప్రత్యక్షంగా చూడలేదు. నాన్న గురించి రాసుంటే ఆయన అలా కళ్ళల్లో నీళ్లు తిప్పుకోవటం అనేది నాకు చాలా ఒక అచీవ్మెంట్ అనిపించింది సార్. ఇప్పుడు మీకు ఇష్టమైన ఒక పాట? నాకు అందరూ ఇష్టమే సార్. పాత పాటలు ఇష్టమే, కొత్త పాటలు ఇష్టమే. మా శ్రీనారాయణ రెడ్డి, దాశరథి, పింగళి వీళ్ళందరూ ఇష్టమే. శ్రీనారాయణ రెడ్డి చాలా ప్రయోగాలు చేశాడు. విజయ విలాసంలో చాంగురే అన్న పదం ఉంటది ప్రయోగం, అది సినిమాలో వాడాడు సార్. అట్లా కావ్యానికి సంబంధించినటువంటి అన్ని ప్రయోగాలు సినిమా వాళ్ళకి రుచి చూపించాడు సార్. పాటలు అంత గొప్పగా చెప్తాడు, పాటలు అంత అలవోకగా రాస్తాడు. చాంగురే చాంగ్ చాంగురే చాంగ్ రే బంగారు రాజా, చాంగ్ రే బంగారు రాజా, మద్దారే మగరేడా మత్తైన వగటాడ, అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా, చాంగ్ రే బంగారు రాజా, చాంగ్ రే బంగారు రాజా. డాక్టర్ మల్లిగూడ గంగాప్రసాద్ గారితో మనం మాట్లాడుతున్నాం. ఆయన జీవన ప్రయాణం గురించి తెలుసుకుంటున్నాం. గంగాప్రసాద్ గారు, సో మీరు ఇందాక ఖిల్లా గురించి ప్రస్తావించారు కాబట్టి నిజామాబాద్ ఖిల్లా అనగానే మనకి మనసు కొంచెం చాలా ఉప్పొంగుతుంది. ఎందుకనంటే మహాకవి దాశరథిని బంధించిన ఖిల్లాను ఇందూరు పిల్లగాడిగా చూస్తూ పెరిగిన మీరు కోటి రతనాల వేణ తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, భాషను, సాహిత్యాన్ని శాతవాహనుల నుండి ఇప్పటిదాకా చదివినప్పుడు ఆ విషయాలన్నీ ఓ క్రమంలో పెట్టే అక్షరాలకు సంపాదకత్వం వహిస్తున్నప్పుడు మీ గుండె ఎట్లా కొట్టుకుంది? చాలా అది మాటల్లో చెప్పలేను సార్. ఎందుకంటే చరిత్ర అనేది మెదడుకు సంబంధించింది, అంటే చాలా పరిశోధనకు సంబంధించింది. కవిత్వం లాగా రాయటం కుదరదు. కవిత్వం అనేది హృదయ భాష. నీ స్పందనని ఒక శిల్పంలో, ఒక అందమైన భాషలో పెట్టుకోవటం కవిత్వం అవుతుంది. కానీ పరిశోధన అలా కాదు సార్. అంటే నిరూపణలు లేకుండా రాయటం కష్టం చరిత్రని. ఏదో కవిత్వంలాగా, కథలాగా ఊహించి రాయటం కుదరదు సార్. ఈ అవకాశం నాకు కల్పించింది కంప్లీట్ గా నందిని సిద్ధారెడ్డి గారు సార్. సారు అంతకు ముందు పరిచయం, ఎలా పరిచయం అంటే రవీంద్ర భారత్లో వచ్చి ఉన్నప్పుడు నేను ఏవో 2-3 కార్యక్రమాలకు అటెండ్ అయ్యేవాడిని. పిలిచి బాగున్నావు ప్రసాద్ అనే పరిచయం చేసుకుని అనేవారు. నేను కేశవరెడ్డి గారి మీద
వర్క్ ఒకటి చేశాను. అక్కడికి సార్ని పిలిచినప్పుడు సార్ చూశారు నన్ను. ఆ తర్వాత అది పుస్తకంగా వచ్చినప్పుడు దగ్గర పిలిచి కౌగిలించుకొని, చాలా పని మొదలు పెడితే పూర్తయ్యే వరకు విడిచిపెట్టేలా లేవు కదా అని ఒక మాట అన్నాడు సార్. చాలా పెద్దవాళ్ళు ప్రశంసిస్తారు, వెళ్ళిపోతారు అని నేను కూడా అందరిలాగే అనుకున్నాను సార్. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ గా అయిన తర్వాత అందరు వచ్చిపోతూ ఉన్నారు. నేను 3వ రోజు వెళ్ళాను సార్. మొదటి రోజు వెళ్ళలే, 2వ రోజు, 3వ రోజు సార్ కదా నమస్కారం పెట్టుకొని వద్దామని వెళ్తే సార్ మాట అన్నారు, ఎవరెవరో వచ్చిపోతున్నారు, గంగాప్రసాద్ వస్తలేడు అనుకున్నాను, వచ్చినావా అని అన్నాడు. సార్ గుర్తున్నానంటే, ఎందుకు మర్చిపోతాను, వచ్చినావా సార్ మనం కూర్చుందామని. ఏం వర్క్తో వచ్చావన్నావు డైరెక్ట్ అంటే, సార్కి అంత నమ్మకం నేను ఖాళీగా రా అని. ఏం లేదు సార్, ఒక 2-3 అనుకుంటున్నానంటే సరే అని అక్కడ ఉన్న వేరే వచ్చి కలిసి వాళ్ళని పంపించి సార్తో మొదలు పెట్టాము. వేరే చాలా టాపిక్స్ చెప్తే ఈ టాపిక్ చాలా బాగుంది, చరిత్రతో మొదలు పెడదాము, నాకు నేను నమ్మకం ఉంది. అయితే చరిత్ర, నేను సాహిత్యం తీసుకున్నాను. సాహిత్యం వద్దు, చరిత్ర, సంస్కృతి, సాహిత్యము ఇవన్నీ కలిపి తీసుకుందాము, బాగుంటుంది, ఇప్పటివరకు ఎవరు చేయలేరు అని. ఇంకా ఫస్ట్ సెమినార్ సార్కి అప్పుడు నాకు తెలిసి ఇంకా సిబ్బంది కూడా లేరు, ఒక డ్రైవర్ సారే ఉన్నారు, ఒక రూమ్ ఉంది అంతే. మొదలు పెడదాం అన్నప్పుడు సార్ ఆలోచించాం, మరి నీకు చేయుత వాళ్ళంతా, సార్ నాకు నా స్టూడెంట్స్, నా స్నేహితులు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళతో చేస్తామంటే స్టాఫ్ ఎవరు లేకుండా నేను, సారు, మా సెంట్రల్ యూనివర్సిటీ బృందం అందరం కలిసి పని మొదలు పెట్టాం సార్. పెద్ద పెద్ద చరిత్రకారులతో పరిచయాలు సార్, రాజారెడ్డి గారితో, శివనాగిరెడ్డి సార్తో, ఇంకా చాలా మంది, వాళ్ళందరి అనుభవాలు, శాసన భాష గురించి, వాళ్ళు ఎలా అక్షరాలు ఎలా ఉంటాయి, ప్రాచీన శాసన అక్షరాలు ఎలా ఉంటాయి, అవి ఎలా చదవాలి అని చెప్పడం, ఉమామహేశ్వర శాస్త్రి గారు వీళ్ళందరూ చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ మేము నేర్చుకున్నాము, మేము పరిశోధన చేశాము వాళ్ళతో పాటుగా. నేను సాహిత్యానికి సంబంధించి ఎక్కువ ఆ బుక్ లో కాంట్రిబ్యూట్ చేశాను సార్. కాకపోతే నేనే సంపాదకుడు కాబట్టి, పైగా నేనే కోఆర్డినేటర్ కాబట్టి సెమినార్ కి, వాళ్ళు చెప్పేది సరే ఇక్కడ ఇది ఇంకొంచెం కావాలి, ఇంకో వద్దు అనేది నేనే అడగాల్సి వచ్చేది. సో నేను చాలా సీరియస్ గా దృష్టి పెట్టాల్సి వచ్చేది సార్. అలా పెడుతున్న క్రమంలో సిద్ధారెడ్డి సార్ మొదట చేస్తాడో లేదో అని ఉండేనేమో అనుమానం, అంటే నాకు అనిపించింది, సార్ దృష్టి అనిపించింది. కానీ ఎప్పుడైతే సెమినార్ సక్సెస్ నిర్వహణ అయిపోయిందో పూర్తి నమ్మకం వచ్చేసింది. అంటే ఉండేనో లేదో ఎందుకనంటే, మొదటి రోజు సెమినార్ 9ంటికి మొదలవుతూ అంటే 8 గంటలకు, గంగాప్రసాద్ అంత ఓకే కదా, నీ మీద నమ్మకంతో నీకు పనప్ప చెప్పాను చూసుకో అని అన్నా. నాకు భయం వేసింది, సార్ హెచ్చరిస్తున్నాడా భయపెడుతున్నాడా, తండ్రిలాగానే చెప్పాడు పాపం, వేరేలాగా చెప్పలేడు. కానీ నాకు ఉంటది కదా సార్ భయం. 200 మంది ప్రేక్షకులు వచ్చి ఆ సెమినార్ విన్నారు సార్. ఆ చిన్న హాల్ సరిపోకుంటే పక్కన కూడా తీసుకుని ఎక్స్ట్రా చైర్లు తెప్పించాం. 2 రోజులు ఆ బుక్ కూడా ఆ క్రమంలోనే తీసుకొచ్చాం సార్. 20 రోజులు 25 రోజులు టైం ఉండే మాకు. టైంలో తీసుకొస్తే అప్పుడే ప్రపంచ తెలుగు మహాసభలు ఉండే. ఆ టైంలో తీసుకొస్తే మొదటి బుక్ గంగాప్రసాద్ నీదే అని సార్ చెప్పడము, ఎల్బీ స్టేడియంలో అప్పటి మన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సార్ చేత రిలీజ్ చేయించారు సార్. అది కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. నేను ఊరికే సాహిత్య విద్యార్థిని, కానీ నా మీద అంత నమ్మకంతో సార్ నాకు ఆ పనప్ప చెప్పినప్పుడు సార్ వెన్ను తట్టాడు, చాలా బాగా చేస్తున్నావు, పరిశోధన అట్లాగే నిర్వహణ 2 నీలో ఉన్నాయి, నువ్వు కానివ్వు, ముందుకెళ్ళు, ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను, ధైర్యం ఇచ్చా. అది చాలా ఆనందం సార్ నాకు. కేశవరెడ్డి గారి గురించి మనం తెలుగు సాహిత్యంలో ఆయన ఒక ఎవరెస్ట్. అంతే కదా సార్. మీరు ఆయన్ని చాలా అభిమానించి ఆయన రచనల మీద ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు. అవును సార్. అతడు కేశవరెడ్డి అని. అవును సార్. అది హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో 2016లో అత్యధికంగా అమ్ముడుపోయింది. సో కేశవరెడ్డి గారు మీకు అంతగా నచ్చటానికి ఆయనలో లాగా మీలో కూడా ఒక ఏకాంతం, తర్వాత ఒక శూన్యం ఉండటం అన్న కారణమా? సార్తో పోలిక కరెక్ట్ కాదేమో సార్. ఎందుకంటే మీరు అన్నారు కదా సార్, ఆయన తెలియని వారు, ఆయన వర్క్ కానీ, ఆయన ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి వారు. అయితే నాకు నచ్చిన క్వాలిటీ ఒకటి సార్ ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు కూడా అది ఇష్టం. రచన చేయటానికి ఏది ముఖ్యమో, మీరు భావి రచయితలకు ఏమి ఇస్తారు సలహా అంటే, సార్ అన్నారు సమాధి స్థితి అని చెప్పారు. సమాధి స్థితి అంటే ఏంటి అని మన ఇంటర్వ్యూయర్ అడిగారు. అడిగితే సార్ ఒక మాట చెప్పారు. తను రచన చేస్తున్నప్పుడు, ఇప్పుడు సిటీ బ్యూటిఫుల్ ఇంకా వేరే రచన అలా చేస్తున్నప్పుడు రూమ్ లో కూర్చొని రాసుకుంటున్నాడట సార్. అట్లా సాయంత్రం ఎప్పుడు మొదలుపెట్టిన రచన అయిపోయిందిలో ఒక అరగంట అయింది నేను రాసి అనుకుని సార్ లేచాడట. మోకాళ్ళ ఎత్తు నీళ్లు ఉన్నాయట రూమ్ లో. చూసి షాక్ అయ్యాడట. అప్పటికి టైం 12 అవుతుందట రాత్రి. సార్ ఏమనుకున్నారు, తక్కువ టైం అయిపోయింది లేద్దామని. వరద అంటే కొట్టుకుపోయేంత వరద, వర్షం పడుతుంది, కిటికీలు ఓపెన్ ఉన్నాయి, అందులో నుంచి నీళ్ళు వచ్చి రూమ్ అంతా నిండిపోయినాయి. సార్ రచనలో మునిగిపోయాడు. మునిగిపోయి ఏం అర్థం కాక బయటకు వెళ్ళి చూస్తే నదిలా రోడ్లన్నీ నదులై పారుతున్నాయట సార్.
నాకు అప్పుడు అనిపించింది రచన చేయాలంటే పూర్తిగా అందులో లీనమైపోతే కానీ రచన చేయలేము అని. అంటే సమాధి స్థితి, బయట లోకాన్ని, మన అస్తిత్వాన్ని మర్చిపోయి మనం ఆ కథలో లేదా మన రచనలో లీనమైపోతేనే రచన చేయగలము అని సార్ ఉద్దేశం. నాకు ఆ క్వాలిటీ సార్లో చాలా ఇష్టం. నేను దాన్ని పెంపొందించుకుందామని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను సార్. అంటే ఇప్పుడు మీలో కూడా అట్లా 2 మార్గాలు, అంటే పైకి మాట్లాడటం, పైకి చేయటం, అది కాకుండా ఒక అంతర్మదనం నిరంతరం జరుగుతూ ఉంటుందా? సార్ జరుగుతుంది. అది మా నాన్న గురించి ఒక కవిత రాశాను సార్. అది ఒక 2 లైన్లు వినిపిస్తాను సార్. నేను నాన్న గురించి కవిత్వం సార్. ఇది మట్టి కాళ్ళని శీర్షిక పెట్టుకున్నాను. అంతకుముందు నాన్నని పెట్టుకున్నాను, తర్వాత ఎడిటింగ్ లో మార్చాను. ఆకాశాన్ని కళ్ళల్లోకి వంపుకొని ఆలోచనల కొలిమిలో ఎర్రబడ్డావు, ఆవేశాన్ని కాళ్ళల్లో నింపుకొని నేలంతా చెమట గింజల పంటల్ని చల్లావు. నా చిటికెన వేలుకు నీ చేతివేళ్ల స్పర్శ గుర్తులేదు, కానీ నా చెంపల వంపుల్లో బలంగా తగిలిన నీ 5 వేళ్ల గుర్తులు అలాగే ఉన్నాయి నాన్న. నా లేత కాళ్లకు నీ ఛాతి మైదానం మీద దుంకిన గెంతులు గుర్తులేవు, కానీ నా వీపుకు మాత్రం నీ బెల్ట్ పెట్టిన జెండూబాం వెచ్చదనం ఇంకా అంటుకుంది నాన్న. అంటే ఈ కవిత ఎందుకు రాసుకోవాల్సి వచ్చిందంటే, నా జీవిత ప్రయాణంలో నాన్న నన్ను కొట్టాడు, నేను ఇంకా ఆయనకి మెచ్చేటట్టుగా, ఆయన మెచ్చుకునేటట్టుగా అవ్వట్లేదు అన్న బాధ నన్ను వెంటాడుతుండేది. అది కవిత్వంలో ఇలా కనిపిస్తూ ఉండేది. కవిత్వం కూడా అంటే ఒక పెయిన్ ఉంటేనే నాకు కవిత్వం వచ్చేది సార్, ఒక బాధ ఉంటేనే కవిత్వం వచ్చేది. నాన్న నేను డిగ్రీ కామరెడ్డి అయిపోయిన తర్వాత టీచర్ అయిపోతావు నువ్వు, టీటీసీ ట్రైనింగ్ చేసేసుకో అని డబ్బులు కట్టాడు. 18,000 20,000 కట్టాడు సార్. నాకు టీటీసీ ర్యాంక్ 150 160 వచ్చింది. నేను నిజామాబాద్లో విశ్వశాంతి టీటీసీ కాలేజీలో జాయిన్ అయ్యాను. 6 నెలలకి సెంట్రల్ యూనివర్సిటీ రిజల్ట్ వచ్చింది. నీకు ర్యాంక్ 2nd వచ్చింది, నువ్వు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చే, నీకు నెలకి 1000 రూపాయలు ఫెలోషిప్ ఉంటుంది, నీకు ర్యాంక్ 2nd వచ్చింది కాబట్టి నీకు 2,000 ఉంటుంది అని అన్నారు సార్. నాకేమో ఆశ పీజీ చేయాలి అదని. నానేమో 20,000 పైగా వీడు హైదరాబాద్ వెళ్తే ఇంకా మన చేతికి అందడు అనేది నాన్న కోపం. నాన్న శాసమీర ఒప్పుకోలేడు సార్. అప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా నేను రాత్రి అంతా ఏడిస్తే తెల్లవారి మా అమ్మ ఏం చెప్పిందో ఒప్పించింది మొత్తానికి. కానీ షరతు పెట్టాడు, నేను 1000 రూపాయలు మాత్రమే ఇస్తా, వాడు ఏమన్నా కానీ నేను మాత్రం పంపించాను అని చెప్పాడు సార్. 1000 రూపాయలు నాకు బస్ కిరాయే 200 అవుతుంది. తర్వాత అడ్మిషన్ 2nd ర్యాంక్ వచ్చిందంటుండు కదా, వాళ్ళే ఇస్తారంటుండు కదా, నేను ఎందుకు ఇవ్వాలని నాన్న అంటారు. పాపం ఆయనకి ఈ ప్రాసెస్ అంతా తర్వాత ఉంటుంది తెలియదు. నేను డబ్బులు పట్టుకొని అంటే 800 పట్టుకొని హైదరాబాద్ వచ్చేసింది. అడ్మిషన్ చాలా ఫ్రీగానే అయిపోయింది, కానీ హాస్టల్ ఫీజు మాత్రం 3,000 కట్టాలని అన్నాడు సార్. అడ్వాన్స్ ఏదో ఉంటుందని. నాకు డబ్బులు లేవు, హాస్టల్ లేకుంటే ఎక్కడ ఉండడం. లక్కీగా అక్కడ కూడా నిజామాబాద్ మాత్రం పనిచేసింది సార్. అక్కడ ఒక అక్క నిజామాబాద్ నుంచి వచ్చిన, తమ్ముడు నువ్వు మన కామారెడ్డి సీనియర్ అరుంధతి అక్క ఏముంటుంది అనమాట. ఆమె రాకన్నా ముందు కూడా ఇంకొక అతను నేను ఇస్తానులే తమ్ముడు అని చెప్పి 3,000 రూపాయలు, నువ్వు ఎటుపోతావు ఇక్కడ జాయిన్ అయితే మా చేతుల్లోనే ఉంటావు అని చెప్పి అట్లా ఇచ్చారు సార్ డబ్బులు. అయితే నాన్న ఇంకా నన్ను వదిలేశాడు, వీడు హైదరాబాద్ వెళ్ళిండని. ఆ టైంలో హాస్టల్ కొంచెం మెస్ బిల్ ఎక్కువ తక్కువ వస్తే ఆయన అడగడం నాకు నోరు రాకపోతుండే. మా అమ్మని ఊరికి అడగలేను. మెస్ బిల్లు కట్టకుంటే మెస్ కట్ చేసి వదిలేసింది సార్ 2 రోజులు. నాన్న దగ్గర డబ్బులు తెచ్చుకుందాము, మెస్ బిల్లు కట్టాలని నా దగ్గర ఉన్న 400తో ఇంటికి వెళ్ళాను సార్. నాన్న ఆ టైంలో డబ్బులు ఇవ్వలేడు అంటే నేను అడగలేదు, ఆయనతో ఆయన 1,000-500 ఇస్తారనుకుంటే అవి ఇవ్వలేడు కోపంతో. సాయంత్రం హాస్టల్లోకి వచ్చేసరికంటే 9 వరకు టైం సార్. 9 తర్వాత ఎవరైనా తినొచ్చు, 9 తర్వాత వెళ్దాంలే మిగిలిన అన్నం ఏముంటుంది తిందామని పోతే అప్పటికే పిల్లులు అవి ఇవి తింటున్నాయి సార్ బేషన్లో. మిగిలిన చారు ఉంటే అది కలుపుకొని ఉంటే దుఃఖం వస్తుంది. ఎప్పుడు అట్లాంటి సంఘటన నాకు జరగలేదు. పిల్లులు తిన్న అన్నం తింటున్నా, చారు తాగుతున్నా, ఏంది నా బతుకు అని ఇట్లా అనిపించిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ప్రేయసి పేదరికమా అని టైటిల్ పెట్టి రాసుకున్నాడు సార్. ఏమని రాశారు అంటే అది అచ్చవలేదు కవిత్వము, నాకు ఇంకా గుర్తున్న కాబట్టి, ప్రేయసి పేదరికమా నాతోనే ఉంటావు, నన్ను ఎగతాళి చేయటానికి వీలు పడకుండా నాతోనే ఉంటావు, నన్ను రోడ్డు దాటి పరిగెత్తనివ్వవు, నన్ను బస్సు ఎక్కనివ్వవు, ఎందుకంటే నేను చెడిపోతాను. ఇట్లాంటి అర్థం వచ్చేటట్టు, అంటే నేను ఉన్నతంగా జీవిస్తే నేను ఎక్కడ చెడిపోతానని నన్ను కాపాడడానికి పగ్గాలేసి లాగుతున్నావు పేదరికమా అన్న అర్థంలో ప్రేయసి పేదరికమా అని రాసుకున్నాను సార్. అది రాసుకొని అదే రోజు ఏంటంటే నా చెప్పులు తెగిపోయినాయి.
నా కార్డు క్లోజ్ అయింది. 4 రోజులు ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత నా రూమ్ లో ఉండే నేను స్నానం చేసే బకెట్ జగ్గేవాడు కొట్టేశాడు. ఇంత దుఃఖంలో ఉన్నప్పుడు సీనియర్స్ ర్యాగింగ్ పేరుతో అరే రారని గల్లబట్టి గుంజుకెళ్ళి రూమ్ లో కూర్చుండి పెట్టారు. కూర్చుండే ఒక్కొక్కడు ఏదో చెప్పండి అన్న టైంలో ఏం చేస్తాను అంటే అన్న నేను కవిత్వం రాస్తాను అంటే ఒకటి చదవంటే ఈ పోయం చదివాను. అంటే అది తీసుకురాలేదు, నాకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను రాసింది నేను మర్చిపోతాను సార్. ఆ పోయం కూడా ఇప్పుడు అంటే నేను మర్చిపోవడానికి కారణం అది సార్. కవిత్వం చదివాను. ర్యాగింగ్ చేసే వాళ్ళు కాస్త కల్లీలు తెచ్చుకొని కూర్చొని రేపు లింగంపల్లి వెళ్ళి నీకు బకెట్ కొనిస్తాను ఒకటి చెప్పటం, అరుంధ తక్క సైకిల్ కొనిచ్చింది, ఒకటి చెప్పులు కొనియటం. అట్లా కవిత్వము వాళ్ళని కరిగించి నాకు ఆ పూటకి వీడిని హెల్ప్ చేద్దాం మనం ఉన్నాము అన్న భరోసాని కల్పించింది సార్ నాకు. అది శ్లోకంలోంచి శ్లోకం పుట్టినప్పుడు సార్ మీకు ప్రతిసారి దుఃఖం కలిగినప్పుడల్లా కవిత్వం వచ్చింది, దుఃఖం కలిగినప్పుడల్లా మీకు ఒక పెద్ద డిగ్రీ వచ్చింది, దుఃఖం కలిగినప్పుడల్లా మీకు కొత్త వస్తువులు వచ్చాయి. మీ ఫోన్ కూడా అలాగే వచ్చినట్లుంది కదా? ఆ టైంలోనే ఫోన్ ఒక నెల రోజుల్లో ఫోన్ పోయింది సార్. ఇది ఇప్పుడు నవ్వుకుంటున్నాను కానీ ఆ రోజు అంటే మా ఫ్రెండ్ ఒకటి హాస్పిటల్లో ఉండి వాడితోనే ఉండి 2 రోజులు నిద్ర లేకుండా ఉండి రూమ్కి వచ్చినాను సార్. అలసిపోయి పడుకున్నాను సార్. నా బెడ్ పక్కన పెట్టుకున్నాను, ఫోన్ లేదు సార్. లేచేసరికి ఎక్కడో ఉంటుందని వెతికితే ఎక్కడా లేదు సార్. అరగంట అయింది. ఒక 4 గంటలకు నాకు అర్థమైంది నా ఫోన్ కంప్లీట్ గా పోయింది, నా చేతికి రాదని అర్థమైంది. ఎవరు చెప్పినా ఏం పట్టించుకోవట్లేదు సార్. దుఃఖం ఫోనే కదా పోయింది, దానికి ఎంత ఇంకో కొత్తది కొనుక్కుందా, కానీ నా బాధ వాళ్ళకేం తెలుసు తెలియదు కదా సార్. కామెడీగా అనిపించింది. ఎవరికి చెప్పినా వింటలేరు సార్. నేను కవిత్వంతో చెప్పుకుంటాను, పెన్ను తీసి పేపర్ తీసి కవిత్వంతో అంటే పేపర్తో చెప్పుకొని రాసి పడుకున్నాను సార్. తెల్లవారు చూసేసరికంటే ఆ సంఘటన మెస్ దగ్గర నా కవిత్వం అంటబెట్టారు. రూమ్మేట్ సైదులు రాజు అని వాళ్ళిద్దరు తీసుకెళ్లి అతకబెట్టారు. అతకబెడితే అందరూ సంఘటన అందరూ గుమికూడారు అక్కడ. అరే బాగా రాశాడు కదా, బాగా రాశాడు కానీ ఒకటి చెప్తున్నాడు, ఒకటి వచ్చి నన్నే అడుగుతున్నాడు బాగా రాశాడు కదా. నేను రాసా బాగా, నా కవిత్వం నాకు బాగా రాశాడు అని నేను లోపలికి వెళ్ళాడు. కాసేపటికి మా ఫ్రెండ్ మల్లేష్ వచ్చి అన్న ఇదన్నీ డిపార్ట్మెంట్లల్లో లైబ్రరీలో పెడదామని పెట్టాడు. ఒక 2 రోజుల్లో ఫోన్ పోయింది అని టైటిల్ తో పెట్టిన కవిత ప్రచారంకి వెళ్ళిపోయింది సార్. ఫోన్ కొనియాలని ఉంది మాకు అని అన్నారు. అంతలోపే నిజామాబాద్ రావడం జరిగింది సార్. కేర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ ఆ కవిత్వం విని నన్ను పిలిచి నరహరి సార్ ఫోన్ కొనిచ్చాడు సార్. మళ్ళీ ఈ క్యాంపస్ వెళ్ళిన ఈ కవిత్వం చాలా ప్రచారం జరిగితే ఒక 4వ రోజుకు ఆ ఫోన్ తీసుకెళ్లిన దొంగ వీడి కవిత్వంతో చంపేటట్టున్నాడని రూమ్ ముందర ఫోన్ పడేసి వెళ్ళిపోయింది సార్. నాకు 2 ఫోన్లు అయినాయి. ఫోన్ పోవడమే బాగా అయింది అనిపించింది. ఆ కవిత్వం అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నదే సార్. కవిత్వం శిల్పం కూడా తెలియదు అప్పుడు. నేను వాస్తవం అంటే నా దుఃఖాన్ని నాకు ఏం జరుగుతుందో 4 వాక్యాలుగా రాసుకున్నాను సార్. అది అందరు కనెక్ట్ అయ్యారు. నాకు అప్పుడు అర్థమైంది అంటే మన దుఃఖం ఏదైతే ఉందో నువ్వు రాసుకుంటే అంటే కవిత్వం కంప్లీట్ గా వైయక్తికం సార్, కానీ అది అందరికి అంటే సామూహికం కావటమే గొప్ప వ్యక్తి కన్నా. అది అంటే ఒక బాధని కలిగినప్పుడు ఆ బాధని సరైన రీతిలో చెప్తే ఆ బాధను అందరూ అర్థం చేసుకోగలుగుతారు అనేది నాకు అర్థమైంది. అంటే మామూలుగా కవిత్వం గురించి, పాట గురించి, మనం సాహిత్యం గురించి చెప్పుకున్నప్పుడు అది ప్రపంచాన్ని మేలుకొలుపుతుంది, లేకపోతే ప్రపంచాన్ని ఉత్తేజపరుస్తుంది, లేకపోతే ఒక ఉద్యమం అవుతుంది, ఒక భక్తి అవుతుంది, ఇలాంటివి మనం రకరకాలుగా వింటుంటాం. కానీ మీ విషయంలోకి వచ్చేటప్పటికి కవిత్వం ప్రతిసారి ఎమోషనల్ గా కూడా బ్లాక్ మెయిల్ చేస్తోంది, అందరినీ భయపెడుతోంది, తర్వాత మిమ్మల్ని అందరినీ దగ్గర చేస్తోంది. ఇదే విధంగా అంటే మిమ్మల్ని ఒక కొత్త రూపుకి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ తీసుకుపెడుతుంది మిమ్మల్ని. సరే, ఇంతకు మళ్ళీ ఒక విషయానికి వస్తే అసలు ఏం రాశారు? అంటే ఇంతమంది ఒక సెల్ ఫోన్ కొనిచ్చేంత కవిత్వం బహుశా ఇది ప్రపంచ కవిత్వ చరిత్రలోనే ఇది ఒక అపూర్వం ఉండొచ్చు. ఏం రాశారు? నా ఫోన్ పోయింది శీర్షిక అది. నా ఫోన్ పోయింది, నా జ్ఞాపకాలగని చేజారిపోయింది, అలసిన మనసు మత్తు నిద్రలో సేద తీరగా ఎవడో అదును చూసి మాటేశాడు. నా అలకలు ఏడ్పులు నిరాహార దీక్షల ఫలితం 6 నెలల నాన్న పొదుపు ఒక్క క్షణంలో మాయం చేశాడెవడో, నన్ను ఒంటరి పక్షం చేశాడు. ఇక్కడ ఫోన్ తన అన్న పేరుతో తన తోడులోని ఆకాశపు లోకంలో వీర విహారం చేశాను, తన తోడులోని ఆకాశపు లోకంలో వీర విహారం చేశాను, కష్టాల సుడిగుండాల్లో ఓదార్పును పొందాను, తన తోడులోనే కనిపించని ప్రపంచాన్ని పరిచయం చేసుకున్నాను, వినిపించని హృదయ భాషను కనుక్కున్నాను. ఎవడో ఒక్క గడియలో నా రెక్కలన్నీ విరిచేశాడు, నా ఆత్మీయ సాగరాన్ని ఆవిరి చేశాడు, ఒక్క క్షణంలోనే నన్ను అనాథని చేసి అడవిలో పడేశాడు. అయినవాడి కంటిలో నలుసు పడిందంటేనే హైరాణ పడిపోయే జనం ఈ లేనోడి ఫోన్ పోయిందంటే పోనీలే అనక ఏమంటారు? నాన్న కరిగించిన ప్రతి చెమట బిందువు ఫోన్లో ఒక్కో అక్షరమై నాకు కనిపించేది. నాన్న కురిపించే ఆత్మీయత, ఆప్యాయత రింగ్ టోన్ అయి నాకు వినిపించేది. ఇవన్నీ ఆ తీసుకెళ్లిన వాడికి అనిపిస్తాయా? వాడు నాలా చూస్తాడా? వాడి శరీరంలోంచి
గుండెకాయని ఇమ్మంటే ఇవ్వగలడా, ఇచ్చి బతకగలడా, మరి నా గుండెకాయను ఎందుకు తీసుకెళ్లాడు వాడు. ఇది సార్. ఆ దొంగకి 2 గుండెలు పెట్టుకోలేకపోయాడు, ఒక గుండె మళ్ళీ వెనక్కి ఇచ్చేసాడు. అద్భుతం. ఇప్పుడు మరో పాట మీకు ఇష్టమైంది విందాం. నాకు కొంచెం మోడర్న్కి వస్తే సిరివెన్నెల గారు కూడా చాలా ఇష్టం సార్. అందమా నీ పేరేమిటి అందమా పాట నాకు చాలా ఇష్టం. సాధారణ ప్రేక్షకులు కూడా అర్థమయ్యేటట్టు రాయగలరు సార్. ఆ పాట విందాం సార్. అందమా నీ పేరేమిటి అందమా, అందమా నీ పేరేమిటి అందమా, కొంపుల హంపి శిల్పమా బాపు గీసిన చిత్రమా, తెలుపుమా తెలుపుమా తెలుపుమా, పరువమా నీ ఊరేమిటి పరువమా, పరువమా నీ ఊరేమిటి పరువమా, కృష్ణుని మధురా నగరమా కృష్ణా సాగర కెరటమా, తెలుపుమా తెలుపుమా తెలుపుమా. రవీంద్రుని భావము గీతాంజలి కళ వివరించే, ఎండ తాకని పండు వెన్నెల గగనములికెన కన్నుల, ఎంకి పాటల రాగమే గోదారి అలలపై ఎదురించే, మూగబోయిన రాగమాలిక ముసిరె నిపుడు నా గొంతున, సంగీతమా నీ నింగిలో విరిసిన స్వరములే ఏడుగా వినబడు పరివిల్లెక్కడా, తెలుపుమా తెలుపుమా తెలుపుమా, అందమా నీ పేరేమిటి అందమా, తెలుపుమా నీ ఊరేమిటి పరువమా. డాక్టర్ మల్లిగూడ గంగప్రసాద్ గారితో మాట్లాడుతున్నాం. వారి సాహిత్య ప్రస్థానాన్ని, జీవన ప్రస్థానాన్ని మనం దగ్గరగా చూస్తున్నాం వారి మాటల్లో. గంగప్రసాద్ గారు, మామూలుగా మీ ఈడు వాళ్ళందరూ కూడా బాగా ఉండే ఐటీల్లోకి వెళ్ళటము, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకోవటము, ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా సాహిత్యం వైపు దృష్టి పెట్టారు. ఎందుకంటే ఒక ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది, అంత ఈజీ కాదు అనేటువంటి విషయం నీకు నెమ్మదిగా తెలిసి ఉంటుంది. ముందర తెలియకపోయినా మీ గురువు గారు చెప్పిన పద్యం పట్ల మీరు ఆకర్షితులే అటువైపు వెళ్ళినా, తదనంతర కాలంలో మీ ప్రయాణంలో ప్రతి చోట డబ్బులు అనేటువంటిది ఎంత ఇంపార్టెన్సు, లేకపోతే ఒక స్థితిగతులు ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది మీకు అర్థమై ఉంటుంది. అయినా కూడా ఇప్పటికీ కూడా మీరు ఇంకా సాహిత్యం మీద దృష్టి ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎప్పుడైనా అనిపించింది ఇటు రాకుండా ఉంటే బాగుంటుంది అని? అనిపించింది సార్. ఈ మధ్య కాలంలో అంటే మనము చాలా లోతుల్లోకి వెళ్ళిపోయాము. అంటే ఏదైనా సబ్జెక్ట్లోకి చాలా లోతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం అందరికన్నా చాలా ప్రత్యేకంగా ఉండిపోయాము, ఒంటరిగా ఉండిపోయామన్న భయము అప్పుడప్పుడు వేసేది. అంటే అది క్షణకాలం మాత్రమే. ఎందుకంటే వాళ్ళ వ్యవహారం వేరు, వాళ్ళ జీవన శైలి వేరు, అంటే వాళ్ళు బతికే తీరు వేరు సార్. ఒకప్పుడు ఆదరించినంత కవిత్వానికి శ్రోతలు ఒకప్పుడు ఉన్నంత ఇప్పుడు లేరేమో ఒక భయం ఉంటుండే. కానీ ఉన్నారు సార్. సోషల్ మీడియా వచ్చిన తర్వాత
చాలా మంది ఫేస్బుక్ లో కవిత్వం పెట్టడం అదంతా ఒక స్టైల్ సార్. కానీ నా మార్గం డిఫరెంట్. నా చదువు, నా వృత్తి సాహిత్యం అయింది, నా ప్రవృత్తి సాహిత్యం అయిపోయింది సార్. సో నేను బతికితే ఎక్కడో టీచర్ గానో లెక్చరర్ గానో ఉండాలి. సో నేను టీచర్ వృత్తి వద్దనుకొని బీఎడ్ చేయలేదు వాంటెడ్లీ, ఎక్కడ టీచర్ అయిపోతానన్న భయానికి. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొంతకాలం సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను సార్, 4.5 సంవత్సరాలు. చాలా ఆనందంగా ఉంది అక్కడ చేయటం, అక్కడే చదివి అక్కడే చేయటం. ఆ క్రమంలో ఎక్కడ నోటిఫికేషన్ పడతానో ఎదురు చూపుల్లోనే కాలం గడిచిపోతుంది. అంటే ఆ ఎదురు చూసే టైంలో అనిపించేది సినిమా వాళ్ళకి పాటలు రాయటము, నాన్ తెలుగు యాక్టర్స్ ఉంటారు చాలా మంది, వాళ్ళకి నేను తెలుగు నేర్పించటము, అట్లా నాకు గడిచిపోతుంది అలా. సినిమా క్రేజీ అండ్ ప్రొడక్షన్ వాళ్ళకి నేను తెలుగు టీచర్గా ఉన్నాను సార్ ఇప్పటికీ. ఏ యాక్టర్ వచ్చి, నాన్ తెలుగు యాక్టర్ వచ్చినా నాకు కాల్ వస్తుంది, వాళ్ళకి నేను పాఠాలు ఆన్లైన్లో ఆఫ్లైన్లో పాఠాలు చెప్తూ ఉంటాను సార్. సినిమా సాహిత్యంలోకి వెళ్ళాలన్న ఒక ఆశ, కవిత్వం రాస్తున్నాము, పాట కూడా అలవాటు చేసుకుందామని పాట మీద సాధన చేస్తూ అటువైపు వెళ్ళాలన్న ఆశ సార్. సో అక్కడ నుంచి ఎంతో కొంత వస్తాయన్న ఒక భరోసా కూడా ఉంది సార్ ఇప్పటికీ. అంటే మీరు ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, ఈ మధ్యలో ఉండేటువంటి సాహిత్యం, ఇవి కాకుండా పాశ్చాత్య సాహిత్యం, ఇదంతా ఇంత లోతుగా చదివి ఇంత లోతుగా చేసి మళ్ళీ అంటే ఒక సినిమా పాట అది అంటే ఇప్పుడు దాన్ని మీరు ఇందాక చెప్పినట్టు సీనారయ్య గారు కానీ, సిరివెన్నెల గారు కానీ, పెంగళ గారు కానీ, మహామహులందరూ కూడా ఒక సినిమా పాటకు కూడా ఒక సాహిత్యానికి అంటే ప్రబంధానికి ఉండేటువంటి విలువను తీసుకొచ్చారు. కానీ మీరు ఇంత సాహిత్యాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు మీరు చేసినటువంటి కృషి, మీరు పరిశోధన కూడా చేసి మీకు సరిపడ మీ మనసుకి తర్వాత మీ మెదడుకి సరిపడినంత ఆహారం దొరుకుతుంది? దొరుకుతుంది సార్, సంతృప్తిగా కూడా ఉంటుంది. పరిశోధన అదొక పరిణతిని తెస్తుంది సార్. నా పిహెచ్డి కాకముందు నేను రాసిన ఆర్టికల్స్ కి, పిహెచ్డి అయిన తర్వాత రాసిన ఆర్టికల్స్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది సార్. పిహెచ్డి అయ్యాక అందులో చాలా రాసే విధానంలో అంటే నిరూపణలు లేకుండా రాయొద్దు, ఇష్టం వచ్చినట్టు రాయొద్దు అన్న ఒక స్థితి వస్తుంది సార్. దానికి ఒక ఎగ్జాంపుల్, ఒగ్గు కథ నాకు చాలా ఇష్టం సార్. చిన్నప్పటి నుంచి ఒగ్గు కథ విని పెరిగాను. ఒగ్గు కథ మీద ఒక ఆర్టికల్ రాశాను సార్ పిహెచ్డి తర్వాత. ఒక పత్రికకు పంపించాను, వాళ్ళకి అర్థమైందో కాదో తెలియని ఒక 6 నెలలు వెయిట్ చేశాను, వెనక్కి వచ్చేసింది. దాన్ని తీసుకెళ్లి నమస్తే తెలంగాణ పత్రికకి ఇచ్చాను. వాళ్ళు వేసిన నెక్స్ట్ వారంలోనే మొత్తం ఆనాటి చెలిమిలో నా ఆర్టికల్ ఉంటుంది, ఇంకా ఏ ఆర్టికల్ ఉండదు. అంటే అంత మొత్తం ఫుల్గా నేను రాసిన అక్షరం కూడా కట్ చేయకుండా వేశారు సార్ వాళ్ళు. ఆ రోజు నాకు వచ్చిన ఫోన్ కాల్స్ లిటరల్ ఒక 40-45 మధ్యలో ఉంటాయి సార్. వాళ్ళందరూ కనెక్ట్ అయింది. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే సార్, పిహెచ్డి అయిన తర్వాత పరిశోధనని అందించాల్సిన విషయాన్ని చాలా సరళం చేసి జనాలకు అందిద్దామన్న ఒక దృష్టి ఏర్పడుతుంది సార్, మాట్లాడే మాటల్లో కానీ రాసే రాతల్లో కానీ. అక్కడ నుంచి నేను ఏ ఆర్టికల్స్ రాసినా టైం తీసుకొని ఒక 2 నెలలు టైం తీసుకొని రాస్తూ వచ్చాను సార్. ప్రతిరోజు ఒక గంటన్నర నా ఆర్టికల్ కూడా కేటాయించుకోవటం అట్లా ఉంటుంది సార్, నా ప్లాన్ అలా ఉంటుంది. ఓకే, చివరిగా ఒక ప్రశ్న. మామూలుగా అంటే తెలుగు అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వాలే అంటే ఆంగ్ల మాధ్యమంలోకి వెళ్ళిపోతూ ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప అనేటువంటి విషయంలోకి వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఇప్పుడు మీరు తెలుగు మీద ఇంత దృష్టి, ఇంత వికాసం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కదా సార్. ఈ రెండింటి మధ్య ఏం జరగబోతుంది భవిష్యత్తులో? ఒక భాష పుట్టడానికి కొన్ని వేల సంవత్సరాల ప్రయాణం ఉంటుంది సార్. ఒక భాష అంటే ఇప్పుడు మన తెలుగు భాష ద్రావిడ భాష నుంచి పుట్టింది అంటాం కదా సార్. ఆ ద్రావిడ భాష నుంచి తెలుగు కావడానికి కొన్ని వేల ఏళ్ళ ప్రయాణం ఉంటే గానీ తెలుగు భాష మారదు. ఆ ఒక భాష చావడానికి కూడా అన్ని వేల ప్రయాణం అవసరం. మరి అంత సులభంగా భాష చావదు సార్. మీరంటూ వ్యవహారంలో లేకపోవటము, స్కూల్లో మీడియంగా లేకపోవటం వల్ల భాష చేస్తుందని అనుకున్నాను. కానీ భాషకి ప్రమాదం అయితే మీరు అన్నట్టుగా ఉంది సార్. స్క్రిప్ట్ తెలియకపోవటం, చాలా మంది స్కూల్ పిల్లలకి తెలుగు స్క్రిప్ట్ స్పష్టంగా చదవడం. నేను హోమ్ ట్యూషన్స్ వెళ్ళి చెప్తుంటే ఆ పిల్లలకి రావట్లేదు సార్. అక్కడ మీరన్న భయం నాకు వేస్తుంది. మళ్ళీ తర్వాత అది పట్టణాల్లో, మెట్రోపాలిటన్ సిటీల్లో కొంచెం, జిల్లాల్లో కొంచెం తక్కువ. మళ్ళీ ఊర్లలోకి వెళ్తే భాష దా సజీవ స్వరూపాన్ని అలాగే నిలబెట్టుకుంటుంది సార్. కానీ మీరు అంటున్న ఈ చదువులో మాత్రం భాష కొంచెం 80-90% దాకా తెలుగు చచ్చిపోతుంది అన్నమాట వాస్తవం సార్. దానికి ఏం చేయాలనేది మరి సంస్థలు నిర్ణయించాలి. వ్యక్తిగత నా అభిప్రాయం నేను చెప్పగలను. ఖచ్చితంగా తెలుగు మాధ్యమం ఒక సబ్జెక్టుగా ఉండాలి సార్. ఇప్పుడు తెలంగాణలో 10వ తరగతి వరకు ఉంది తెలుగు. ఏదో ఒక రూపంలో వాళ్ళు తెలుగుకి టచ్లో ఉంటారు సార్. అలా బాగుంటుంది సార్. సరే, చివరిగా ఇప్పుడు మీకు ఇష్టమైనటువంటి మీరు రాసినటువంటి ఒక పాట కొంచెం పాడి శ్రోతలకు వినిపిస్తే సినీ గీత రచయితగా కూడా మీ ప్రస్థానాన్ని ఆకాశవాణి శ్రోతలు వింటారు. అంత బాగా పాడాను కానీ నేను ఆ లైన్స్ కోసం పాడతాను సార్.
సరిగంగా తానాలు నీ నవ్వులు, వరిచేల రాగాలు నీ చూపులు, కరిమబ్బు మెరుపులు నీ పిలుపులు, మురిపించు నవ్వించు నీ నటనలు, అవ్వా గంగవ్వా నీ చేతులు తాకిన మట్టి పాలబువ్వా. ఇలా రాసుకున్నాను సార్. అరసపల్లి నిజామాబాద్ నుంచి బయలుదేరి ఆ ఖిల్లాను చూసుకుంటూ మీ ప్రయాణం సాగిస్తూ వచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాకా ప్రయాణం చేసి ఇప్పుడు ఫిల్మ్ నగర్ వైపు మీ అడుగులు పడుతున్నాయి. తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ వస్తువుల మీద మీరు చేస్తున్నటువంటి కృషి కూడా చాలా సెమినార్లు కండక్ట్ చేశారు, తర్వాత వర్క్షాపులు కండక్ట్ చేశారు. అలాంటి ఉత్సాహాన్ని మీరు తెలంగాణ సమాజానికి, తెలుగు సమాజానికి, తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మరింతగా ఇవ్వాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారం అండి. ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి ఆకాశవాణికి, అలాగే ఈ సంవత్సరము జాతీయ కవిగా నన్ను ఎంపిక చేసి ఈ 2 అవకాశాలు ఇచ్చినటువంటి ఆకాశవాణికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్కారం సార్.